హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న 9:30కా 10 o'clock వాషింగ్ మిషన్ అయితే వేసేసిన. ఇంకా అందులో బట్టలు అయితే దులుపుకుంటూ ఇంకా ఆరేస్తూ ఉన్నాను. ఇంకా అంతా అదైతే తాడైతే క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే రోడ్డు పక్కకే ఉంది కదా, అది తాడు అనేది ఎప్పటికప్పుడే దుమ్ము పట్టేస్తుంది. ఇంకా అదైతే క్లీన్ చేసుకున్నాం ముందు వేరే క్లాత్తోని క్లీన్ చేసేసుకొని తర్వాత బట్టలు అనేది ఆరేస్తూ ఉన్నాను. ఇంకా వాషింగ్ మిషన్ అప్పుడే అయిపోయింది. ఇంకా అన్ని పైపులు గిట్లా తీసి అక్కడ పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా డోరీ వీడియో తీసే తిక్క తీస్తూ ఉన్నాడు కిందికి మీదికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, చాయ్ అయితే తాగేసిన అనమాట. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి, ఇంకా చెయ్యలేదు. ఇంకా బట్టలు ఆరేసినాక వేద్దామని చెప్పేసి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. అదే రోటీసును ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి. తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఈ బట్టలు కూడా ఇటు ఆరేస్తూ ఉన్నాను అన్నమాట. అంటే 3 డేస్కి ఒక్కసారి వేస్తున్నా కాబట్టి ఫుల్ బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా 1 డే తప్పించి 1 డే వేస్తే నార్మల్గా కొన్ని అయితే ఇంకా 3 డేస్కి ఒకసారి వేస్తున్నా కాబట్టి అంటే 2 డేస్ తర్వాత 3వ నాడు వేస్తూ ఉన్నాను బట్టలు. ఇంకా అక్కడైతే బట్టలు అయితే మొత్తం ఆరేస్తూ ఉన్నాను. తర్వాత బట్టలన్నీ ఆరేసినాకనైతే ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ పెట్టిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు అయితే ఇంకా అక్కడ సర్దిస్తూ ఉన్నాను. మళ్ళీ సర్దేసింది అనుకోండి, మళ్ళీ మనం చాయ్ తాగినవి అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ క్లీన్ చేసి అందులో పెట్టచ్చు. అందుకని చెప్పేసి ఇంకా అవైతే క్లీన్ అయితే చేస్తాను. అవైతే ఎక్కడైతే సర్దిస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ దోమని అందులో వేయచ్చు. మళ్ళీ ఆ వాటర్ వీటి మీద పడకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ దోమిని అయితే ఇంకా నీట్గా అయితే సర్దేసుకుంటా ఉన్నాను. తర్వాత అయితే ఇంకా చాయ్ పెట్టేసుకొని చాయ్తో తాగాలి. చాయ్, పిల్లలకు పాలు. ఇంకా అవైతే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఆ రోజు పంపు వచ్చింది, పంపు నీళ్ళు అయితే పట్టేసిన అనమాట. అంటే తాగేది మళ్ళీ వేరే వాటర్ అయితే కొనుక్కొచ్చుకోవాలి మనం తాగడానికి. ఇంకా అవి కూడా తాగొచ్చు, కానీ వర్షాలు పెట్టినప్పుడు మురుకు కొద్దిగా వాటర్ వేరేటిగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంక అప్పటి నుంచి వెళ్ళి ఎవరు తాగట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా వాటర్ అయితే కొనుక్కొచ్చుకుంటాం. కాకపోతే ఇంకా స్నానానికి అని చెప్పేసి వేరే బాటిల్లో పెద్ద క్యాన్లో పట్టేస్తూ ఉంటాను అనమాట. పంపొస్తే నీళ్ళు అయితే ఇంకా స్పూన్లు, ప్లేట్లు అవన్నీ మంచిగా నీట్గా అయితే సర్దేస్తూ ఉన్నాను. నీట్గా ఉన్నది అనుకోండి మంచిగా అనిపిస్తుంది, రానికి వంట చేయనికైనా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కడ వస్తువు అక్కడ ఉందనుకోండి అస్సలు బాగా అనిపించదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ వస్తువు అయితే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బిందెలు కూడా తోమేసిన అనమాట. ఆ బిందెలలో కూడా పట్టేసిన అనమాట. వాటర్ అయితే మంచిగా నీట్గా తోమేసి వాటర్ అయితే పట్టేసిన. తర్వాత ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు బయట, అది బాల్కనీలో. ఇంకా అక్కడైతే ఇదైతే బయట అన్నమాట. ఇంకా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళైతే. ఇంక ఈవినింగ్ కొద్దిగా మంచి చెట్టు ఇంటి ముంగట ఉంది కదా, కొద్దిగా చల్లగా మంచిగా వస్తుంది అనమాట వెదర్ అయితే. ఇంక ఇదైతే షాప్ అన్నమాట. తర్వాత అయితే ఇంక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ సాంబార్ అయితే పెట్టేసిన. ఇంకా సాంబార్ అయితే పొంగు వస్తుంది, మరుగుతూ ఉంది. ఇప్పుడే వస్తుంది పొంగు. ఈ పొంగితే టేస్ట్ అనేది ఉండదు, అందుకే పొంగనియద్దు. స్మెల్ వస్తుంది. కాసేపు వదిలి పెడితే ఇక మరుగుతుంది ఇది.
ఇంక ఈరోజు మార్నింగ్ అయితే సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను. సాంబార్ అయితే పెట్టేసాను అనమాట. అండ్ సోరకాయ, క్యారెట్, కరివేపాకు, ఆనియన్ ఇంక ఇవన్నీ వేసి అయితే మంచిగా ఫస్ట్ టమాటాను పప్పు అయితే ఉడకబెట్టేసాను. ఉడకబెట్టినాక తర్వాత చింతపండు జ్యూసు అవన్నీ వేసి కారము, ఉప్పు మంచిగా వెజిటేబుల్ అన్నీ వేసేసి మంచిగా మరగనివ్వాలి. మరిగినాక తర్వాత లాస్ట్గా అయితే పోపు అయితే పెట్టేస్తాను. ఎల్లిపాయలతోని పచ్చిమిర్చి ఎండుమిర్చితో అయితే పోపు అయితే పెట్టేస్తాను. ఏమి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అది మరుగుతూ ఉంటేనే మంచి స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఒక మంచి స్మెల్ కొద్దిగా మరిగినాక కొద్దిసేపు మరిగినాక తర్వాత అయితే సాంబార్ పొడి అయితే వేస్తాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.